ఒక వ్యక్తి, వినండి జాగ్రత్తగా, కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఏంటండి? కారులో ప్రయాణం చేస్తున్నాడు. అలాగా మొత్తం కారు ప్రయాణిస్తుంది. ఆయన దగ్గరికి మరణదూత వచ్చింది. ఆయన ప్రాణం పోయే సమయం ఆసన్నమైంది. కానీ ఆయన చూస్తే కారులో ఉన్నాడు. ఆయన ఎలా మరణించాలనేది విధిరాతలో ఎలా రాసి ఉంది అంటే, ఆయన పాము గరిసి చచ్చిపోవాలని రాసి ఉంది. ఏంటండి? పాము గరిసి చచ్చిపోవాలని విధిరాతలో రాసింది. ఆయన ఏమో కారులో ఉన్నాడు, కారు ఏమో 100 మీద వెళ్తుంది. అర్థమవుతుందా? అలా వెళ్తూ 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 ఉన్న తర్వాత ఒక చోట రైల్వే ట్రాక్ ఒకటి అడ్డం వచ్చింది. రైల్వే గేట్ అడ్డం వచ్చింది. రైల్వే గేట్ అడ్డం వస్తే ఆ గేటు కాడ, గేటు తీసేదాకా, ట్రైన్ పోయేదాకా గేటు తీయరు కదా, ఆయన కారులో కూర్చున్నాడు. ఆ యొక్క కారు గేటు తీసేదాకా ఆగాల్సి వచ్చింది. ఆ కారు ఆపాడు, కారు దిగాడు. తార్ రోడ్డు ఉంది మొత్తం. ఏంటండి? తార్ రోడ్డు ఉంది మొత్తం. కానీ అదే సమయంలో ఒక గద్ద, ఒక శాలువ, పెద్ద గద్ద అంటారు కదా, గద్ద అటు నుంచి ఒక పాముని ఎత్తుకొని పోతుంది. ఈయన దగ్గరకు వచ్చే సమయానికి అది అటు ఇటు మెసులుకొని ఆ పాముని అది ఆ గద్ద నుంచి తప్పించుకొని వచ్చి కరెక్ట్గా ఈయన నెత్తి మీద పడ్డది. ఏంటండి? కరెక్ట్గా ఆయన నెత్తి మీద పడ్డది. నెత్తి మీద పడ్డది. ఆగిద్దా? అలా కాటేసింది. అలా టపా 2-3 సార్లు కాటేసింది. ఆ వ్యక్తి ఏమైంది? పాము కరిచిందనే భయంతోనే కొద్ది సమయంలోనే నొరగలు కక్కి అతను మరణించడం జరిగింది. చావుని ఎవరైనా తప్పించుకోలేస్తారా? చావుని ఎవ్వరు తప్పించుకోలేరు. అదే మనం మరణం అంటే ఏంటి అంటే, పుట్టుక, తల్లి గర్భంలో ఒక గడియలు వస్తాయి. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక రకమైనటువంటి గంభీరమైనటువంటి వాతావరణం. అమ్మాయి కడుపు నొప్పి అని చెప్తుంది. ఎమ్మటి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఫోన్ చేయటమా, హాస్పిటల్కి తీసుకెళ్ళటమా. ఆ తర్వాత పుట్టే సమయానికి ఎలాగైతే వాతావరణం మార్పులు, ఒక గంభీరమైనటువంటి వాతావరణం, ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం. మాకు మనవడు పుట్టబోతున్నాడు, మాకు మనవరాలు పుట్టబోతుంది అని అమ్మమ్మ తాతయ్య, మాకు కొడుకు పుట్టబోతున్నాడు మాకు అని చెప్పి తల్లిదండ్రి, బిడ్డ పుట్టబోతుందని తల్లిదండ్రి, ఎలాగైతే ఒక ఆనంద సమయం, ఒక గడియ మొత్తం, ఒక వాతావరణం అంతా మారిపోదా? అలాగే మళ్ళీ మరణ సమయంలో కూడా ఒక గంభీరమైనటువంటి వాతావరణం వస్తుంది. ఇక్కడేమో ఆనంద వాతావరణం ఉంటే అక్కడ విషాద వాతావరణం ఉంటుంది. విషాద వాతావరణం. మరణ సమయం ఎవరికైతే ఆసన్నమైందో వారి దగ్గరికి దైవదూత వస్తుంది. ఆ దైవదూత వచ్చి, అతను మంచి వ్యక్తి, దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మిన వ్యక్తి అయితే అతనికి చూడండి ఎన్ని రకాలుగా చెప్పడం జరుగుతుందంటే, అతనికి ముందు సలాం చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే మరణ సమయం ఆసన్నమైందో అతని మీద శాంతి శుభాలు దైవం తరపు నుంచి నీపై వర్షించుగాక, నీకు స్వర్గ శుభవార్తని అందజేయమన్నాడు దైవం. అరబీలో చెప్తే అలా శుభం. అప్పుడు వీళ్ళు కూడా, ఎవరైతే మరణ గడియ ఆసన్నమైందో వాళ్ళు కూడా సంతోషంతోనే ఆ యొక్క దూతకు కూడా మీపై కూడా శాంతి కురిపించమని దైవం అల్లాని వేడుకుంటున్నామని చెప్పి దైవదూతకు కూడా సలాం చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇక కొద్దిసేపేనండి, ఆ ఒక నీళ్ళ తిత్తిలో నుంచి, జాగ్రత్తగా నీళ్ళ తిత్తిలో నుంచి నీళ్లు కిందకి ఇలాగ వంపితే ఎలాగైతే సింపుల్గా జారి అన్ని కిందకు వస్తాయో, అతని శరీరం నుండి అతని ప్రాణం, అతని ఆత్మ దైవదూత సులువుగా బయటికి తీయటం జరుగుతుంది. అక్కడి నుంచి ఇతను మంచివాడైతే, దేవుడు ఒక్కడని నమ్మినవాడైతే, ఎందుకంటే భూమి ఆకాశాలను సృష్టించిన వాడు ఒక్కడే. హిందువులకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు, ముస్లింలకు ఒక దేవుడు ఉండడు. అందరికీ 2 కళ్ళు ఇచ్చిన వాడే దేవుడు. హిందువులకి 2 కళ్ళే ఉన్నాయి, ముస్లింలకి 2 కళ్ళే ఉన్నాయి, క్రైస్తవులకి 2 కళ్ళే ఉన్నాయి, జైనులకైనా బౌద్ధులకైనా భూమండలం మీద మనిషి అనేవాడికి 2 కళ్ళే ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చినవాడు ఒక్కడే కాబట్టి.
అందరికీ 2 చేతులే ఉన్నాయి. ఈ చేతికి 5 ఏళ్ళే ఉన్నాయి, ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. ఎందుకో ఇచ్చినవాడు ఒకడే కాబట్టి. ఆ చేతులు 2 ఉన్నాయి, చేతులకు 5, 10 ఏళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళే ఉన్నాయి. ఆ యొక్క భౌతికంగా చూస్తే మానవ శరీర నిర్మాణం 800 కోట్ల మంది ఒకే శరీర నిర్మాణంతో, అంటే 2 కళ్ళు, తలకాయ ఒకటి, ఒక నోరు, 2 చేతులు, ఒక ముక్కు, అర్థమవుతుందా? అందరికీ 32 పళ్ళే ఉన్నాయి. అందరికీ ఒకటే నాలుక ఉంది, కొండ నాలుక ఉంది, మళ్ళీ చిన్నది. ఇలాగా మానవ భౌతిక శరీరాన్ని తయారు చేసింది ఎవరయ్యా అంటే భగవంతుడు. ఆయన పుట్టేవాడు కాదు, పుట్టించేవాడు. ఆయన పుట్టడు. ఈ భూమి ఆకాశాలని పుట్టించక ముందు, మానవుడిని ఎక్కడికి పంపించక ముందు ఆయన ఉన్నాడు. మీకు అర్థం కావాలంటే, ఒక మనిషి ఇల్లు కట్టాలనుకున్నాడు, అర్థమవుతుందా? ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టాలనుకున్నాడు, లేదా ఒక 4 గదులు ఇల్లు కట్టాలనుకున్నాడు. శంకుస్థాపన రోజు ఈ మనిషి ఉంటాడు, ఉన్నాడా లేదా? శంకుస్థాపన అయిపోయింది, మంచిగా మళ్ళీ పునాదులు అయిపోయినాయి, ఇల్లంతా అయిపోయింది, టోటల్ ఇల్లు కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశం రోజు కూడా ఉన్నాడు, అర్థమవుతుందా? అలాగే దైవం భూమి ఆకాశాలని పుట్టించక ముందు ఆయన ఉన్నాడు. భూమి ఆకాశాలని అంతా సృష్టించి, పంచభూతాలని, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, ఇక్కడ కావాల్సినటువంటి, ఇంట్లో కావాల్సినటువంటి కరెంటు, వాటర్ సౌకర్యం, లెట్రూమ్, బాత్రూమ్, మిగతా అన్నీ ఉంటాయి కదా, ఫ్లోరింగు, స్లాబ్, అన్నీ కూడా, సీలింగు, అన్నీ ఎలాగైతే అతను చేసుకున్నాడో ఏర్పాటు ఒక మనిషి, అలాగే దైవం ఆ సీలింగ్ లాగా ఆకాశాన్ని పెట్టాడు, ఫ్లోరింగ్ లాగా భూమిని పెట్టాడు, అర్థమవుతుందా? లైట్ ఏమో సూర్యుని పెట్టాడు, రాత్రి ఏమో చంద్రుని పెట్టాడు. ఇక్కడ ఒక గొప్ప సృష్టిని ఒక భూమి ఆకాశాల మధ్యలో ఒక ఇంటిగా దీన్ని మానవుల కోసం చేశాడు, అర్థమవుతుందా? అలాంటి దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మి ఆయన భూమి మీదకి రాలేదు, గురువులను పంపించాడు. దేవుడు అక్కడని నమ్మి మంచి పనులు చేయాలి. ఏం చేయాలండి? మీరు వేరు మేము వేరు అని చెప్పి గొడవలు పెట్టుకోవటం కాదు, మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే ఏంటి? మంచి పనులు అంటే ఏంటి అవి కూడా చెప్పండి అని అనేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. మనం మంచి పనులు అంటే ఫస్ట్ దేవుణ్ణి నమ్మిన తర్వాత తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలి. ఏంటండి? తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి చేతగాని రోజులు వస్తే, అర్థమవుతుంది, వాళ్ళకి వృద్ధాప్యం వస్తే, వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకి సేవ చేసుకోవాలి. ఏమని? ఎలాగా దేవుణ్ణి అడగాలి? నా చిన్నప్పుడు ఎలాగైతే నన్ను వాళ్ళు పెంచి పోషించారో, నా కోసం ఎంతైతే ధనం ఖర్చు చేశారో, ఎంతైతే సమయాన్ని వెచ్చించారో, అందులో మాత్రం అంత ప్రేమని, అంత త్యాగాన్ని నేను చేయలేను. దాంట్లో కొద్దిగానైనా నా తల్లిదండ్రులకి సేవ చేసి రుణం తీర్చుకునే అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెప్పి దైవాన్ని వేడుకోవాలి. రెండో మంచి పని ఏంటండి? రెండో మంచి పని భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. భార్యని మంచిగా చూసుకోవాలి. పిల్లల్ని ప్రాపంచిక చదువుతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా, ఖురాన్లో ఏముంది, నమాజ్ అంటే ఏంటి, మరి జీవితం అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే మొక్కై వంగనది మానయ్యొంగున. చిన్నప్పుడే వాళ్ళకి దేవుడెవరో తెలియలేదనుకోండి, ఇవాళ సమాజం ఎలా ఉంది అంటే, ఎంత పెద్ద చదువులు చదివితే అంత పెద్ద నేరాలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు అందరూ చదువు వచ్చిన వాళ్ళ, చదువు రాని వాళ్ళ? చదువు వచ్చిన వాళ్ళే. లక్షల్లో, కోట్లల్లో నేరాలు చేస్తున్నారు. వీళ్ళందరూ బ్యాంకు దోపిడీలు చేసినా కానీ, మొత్తం ఏ నేరాలు చేసినా వాళ్ళు ఎంత చదువుకుంటే అంత దురాశతోని, అత్యాశతోని, సంపద వ్యామోహంలో ఎదుటి వాళ్ళ కష్టాన్ని కొల్లగొడుతున్నారు. ఇది దుర్మార్గమా, మంచితనమా? పరమ దుర్మార్గం. ఒకటి కష్టాన్ని మనం అక్రమంగా దోసుకోవటం అనేది పరమ దుర్మార్గం. కాబట్టి పిల్లల్ని ప్రాపంచిక చదువులు, నువ్వు బీటెక్ చదువు, నువ్వు 10th, ఇంటర్, బీటెక్, ఉద్యోగం, సంపాదన. ఎందుకు నీ సంపాదన? నువ్వు తల్లిదండ్రులు మంచిగా చూసుకోవు, సమాజంలో నేరాలు చేస్తున్నావు, నీ వల్ల భార్యకి సుఖం లేదు, నీ వల్ల పిల్లలకి సుఖం లేదు, నీ వల్ల నీకు కూడా సుఖం లేదు. అలాంటి ప్రాపంచిక చదువు కావాలా? ప్రాపంచిక చదువులో దేవుడికి భయపడుతూ సమాజానికి మంచి చేసేటటువంటి పనులు చాలా ఉన్నాయి. కుటుంబానికి మంచి చేసుకుంటూ, తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ, దైవానికి భయపడుతూ మంచి పనులు చేస్తే వారికి ఈ లోకం పరీక్ష అనే విషయం అర్థమైంది. వారు దైవదూత వచ్చిన రోజున, నా దైవదూత వచ్చి మీకు శాంతి శుభాలు మీపై కురిపించమని దైవం చెప్పాడు, అలా చెప్పాడని చెప్పి ఎప్పుడైతే మాట చెప్తారో మీపై కూడా శాంతి శుభాలు
వర్షించుగాక అని దైవదూతతో చెప్తాడు. అప్పుడు ఆ ప్రాణం శరీరం నుంచి, నేల తిత్తిలో నుంచి నీళ్ళు ఎలాగ బయటికి తీస్తామో ఈ శరీరం నుంచి ఆ ఆత్మ సులువుగా బయటకు వస్తుంది. చూడండి ఒకసారి, పుణ్యాత్మల కోసం, మంచి పనులు చేసే వారి కోసం దైవదూతలు కఫన్ అంటారు, స్వర్గం నుంచి ఒక తెల్లని వస్త్రం తీసుకొని వస్తారు. ఆ ఆత్మని దాంట్లో పెట్టి తీసుకొని పోవటానికి తెల్లని వస్త్రాన్ని తీసుకొని వస్తారు. అవన్నీ కూడా మా మాటలు కాదు, 1400 సంవత్సరాల పూర్వం ఖురాన్ ద్వారా దైవం తెలియజేసినటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. అందులో ప్రతి గ్రంథంలో ఉన్నాయి. అర్థమవుతుందా? అక్కడి నుంచి ఇంకా నీ కోసం, నువ్వు పుణ్యాత్ముడు అయితే, నువ్వు తల్లిదండ్రులు మంచిగా చూసుకునేవాడివైతే, సమాజానికి మేలు చేసే ఆలోచన చేసి మంచి పనులు చేసేవాడివైతే, నీ కోసం స్వర్గం నుంచి ఒక సువాసన గల ఇత్తర్ సెంట్ అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. సెంట్ అంటే ఇత్తర్, సువాసన గల తైలం స్వర్గం నుంచి నీ ఆత్మకి అద్దటానికి తీసుకురావడం జరుగుతుంది దైవదూతలు ఎలా ఉంటారయ్యా అంటే, వారి ఫేసు సూర్యునిలాగా తేజవంతంగా తెల్లని దైవదూతలు వస్తారు. ఇదంతా మనకి తెలియదు, బ్రతికున్న వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? ఇదంతా ఒక పరదా వేయటం జరిగింది. ఈ లోకంలో తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇవన్నీ చెప్పేది నిజమా, నమ్మాలా అనే ఆలోచన మీకు వస్తే మరి గ్రంథాలు చదవండి. యుగ పురుషులందరూ దైవానికి భయపడ్డారు. యుగ పురుషులందరూ పరలోకం ఉందని చెప్పారు. అర్థమవుతుందా? ఈ గ్రంథాలన్నీ కూడా పరలోకం ఉందని చెప్పాయి. ఖురానే కాదు, భగవద్గీతలో కూడా పరలోకం ఉంది. పరలోకంలో ఇంకా ఖచ్చితంగా మొన్ననే చెప్పాను నేను, కౌరవులకి పాండవులకి యుద్ధం. కౌరవులేమో అధర్మం పక్షాన ఉన్నారు, పాండవులేమో ధర్మపక్షాన ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని చంపమంటే నా అన్నదమ్ములు నేను చంపను, 1వ అధ్యాయంలో చెప్తాడు ఇదంతా. 2వ అధ్యాయంలో కూడా వివరంగా చెప్తాడు. నా అన్నదమ్ముల్ని వాళ్ళ కర్మ వాళ్ళకు వదిలేస్తున్నాను, నేను వాళ్ళని చంపను. నాకు వాళ్ళని చంపితే వచ్చే అధికారము నాకొద్దు, రాజ్యము నాకొద్దు, భోగాలు నాకొద్దు అని చెప్తాడు. ఇంకేం చెప్తాడు పైకి తిరిగి, వాళ్ళు నన్ను చంపాలని చూసినా నేను వాళ్ళని చంపను. అర్జున్ వారు స్వయంగా చెప్తున్నాడు ఈ మాట. అంటే అప్పుడు శ్రీకృష్ణ వారి ద్వారా భగవంతుడు తెలియస్తున్నాడు, కృష్ణం అందే జగద్గురు. అయ్యా, నీకు నీ అన్నలదమ్ములకి గొడవ కాదు, ఇది ధర్మానికి అధర్మానికి గొడవ. అదే నువ్వు ధర్మాన్ని నిలబెట్టకపోతే నువ్వు అగౌరవం పాలవుతావు. నువ్వు పోయి వాళ్ళతో చెప్పుకో ఒకసారి, నేను మిమ్మల్ని చంపను, మీతో యుద్ధం చేయను, మనం కాంప్రమైజ్ కొద్దామని అడుగు. అప్పుడు నిన్ను వాళ్ళు అవహేళన చేస్తారు, చేతగాని వాడ అంటారు, అగౌరవంగా మాట్లాడతారు. ఎంత చెప్పినా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంత చెప్పినా ఆయన యుద్ధానికి సిద్ధంగాడు. ఎవరు? అర్జున్ వారు. అప్పుడు 1వ అధ్యాయం నుంచి చూడండి, 2వ అధ్యాయంలో చెప్పాడు, సాంఖ్యయోగంలో చెప్పాడు, కర్మయోగంలో చెప్పాడు, జ్ఞానకర్మ సన్యాస యోగంలో చెప్పాడు, ఇలాగా ఆత్మ సంయయోగంలో చెప్పాడు, జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం, అక్షర బ్రహ్మయోగం 8వ అధ్యాయం, 9వ అధ్యాయం రాజవిద్య రాజగుర్యాయోగం చెప్పాడు, విభూతి యోగం 10వ అధ్యాయం చెప్పాడు. 11వ అధ్యాయం కాడికి వచ్చేసరికి విశ్వరూప సందర్శన యోగం. ఇక లాభం లేదు ఎంత బోధ చేసినా అని ఈయనకి ఆ కౌరవులందరూ కూడా, గురువులు, ద్రోణుడు, వీళ్ళందరూ కూడా పరలోకంలో చనిపోయారు, ఇగో కోరల్లో చిక్కుకున్నారు అని చెప్పి ఆయన విశ్వరూపంలో చూపించడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు యుద్ధరంగంలో ఉన్నారు. అర్థమవుతుందా? యుద్ధరంగంలో. కానీ ఈయన ఈ యొక్క విశ్వరూపంలో అర్జున వారికి వాళ్ళందరూ అధర్మానికి ఎప్పుడైతే పాల్పడ్డారో అప్పుడు వారు ఆత్మపరంగా చనిపోయారు, శారీరకంగా బతుకున్నారు. కాబట్టి ఇప్పుడు శారీరకంగా నువ్వు చంపమంటే చంపట్లేదు కదా, ఇగో నేను వాళ్ళు చనిపోయే విధానం, శారీరకంగా చనిపోయే విధానం కూడా చూపిస్తానని చెప్పి విశ్వరూప సందర్శన యోగంలో చూపించేసరికి వాళ్ళందరూ ఆ కోరలలో చిక్కుకొని ఆ శిక్షలు అనుభవిస్తూ గొగ్గోలు పెడుతూ విలపిస్తున్నారు, కేకలు పెడుతున్నారు. అర్థమవుతుంది? ఎవరు? కౌరవులందరూ. అప్పుడు ఆ విషయం చూసి అర్జున వారు గడగడ వణుక్కుంటూ అప్పుడు నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, పరలోకం ఉంది అనేటటువంటి విషయం ఖురాన్లోనే కాదు, భగవద్గీతలో కూడా ఉంది. ఇంకా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఇహలోకం కంటే పరలోకం గొప్పది అని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. మనకి పరలోకం ఆలోచన లేదు, దేవుడి ఆలోచన లేదు. అర్థమవుతుందా? సమాజానికి మంచి చెప్పినా పర్లేదు, మంచి చెప్పినా పర్లేదు, చెడు చేయకుండా ఉందామనే ఆలోచన లేదు. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు అందరూ. ఇక లేదంటే
పని ఏం లేదంటే సీరియల్ పెట్టుకొని కాలక్షేపం అంతా సీరియల్తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఈ సీరియల్ ఏం జరిగింది, ఆ సీరియల్ ఏం జరిగింది, పొద్దున్న లేచి పని అయిపోయింది అని అంటే సీరియల్ పెడితే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి సీరియల్ చూస్తున్నారు కదా, ఎంత జ్ఞానం వచ్చింది నాకు చెప్పండి ఒకసారి. ఎంత జ్ఞానం వచ్చింది? ఇహలోక జ్ఞానం వచ్చిందా, పరలోక జ్ఞానం వచ్చిందా, మానవ జీవిత పరమార్థం వచ్చిందా? మీకు ఇదే కాడికి కూడా అత్తని కోడలెట తిట్టాలి, కోడల్ని అత్తెట కొట్టాలి, అర్థమవుతుందా? ఇవన్నీ పనికి మాలిన ఆలోచనలు వాళ్ళు డబ్బులు తీసుకొని యాక్టింగ్ చేస్తుంటే మీరు ఇదంతా నిజం అనుకొని మీరు కాలయాపన చేస్తున్నారు. మీరు కాలయాపన చేస్తున్నారా లేదా? నేను సీరియల్ చూడొద్దని చెప్పట్లేదు. మీరు ఎంత సీరియల్ చూసే సమయంలో దాంట్లో ఒక పావు వంతు సమయం తీసి అసలు గ్రంథాలు ఏంటి, అర్థమవుతుందా? అసలు గ్రంథాలు ఏంటి, అసలు యుగ పురుషుల మార్గదర్శకత్వం ఏంటి, అసలు నేనేంటి, నా పుట్టుక ఏంటి, నా మరణం ఏంటి, నా మరణం ఎప్పుడు రాసిపెట్టాడు దేవుడు? వయసులో ఉండగా రాసిపెట్టాడా, ముసలోళ్ళు అయ్యేదాకా ఉంచుతాడా? అర్థమవుతుందా? నా కాడికి స్వర్గదూత వస్తుందా, నరకదూత వస్తుందా? నా జీవితం నా ఇష్టానుసారం ఉందా, దేవుడి చేతిలో ఉందా? ఈ భూమి ఆకాశాలను సృష్టించి నడిపించేవాడు నీ జీవిత కాలచక్రాన్ని కూడా నడిపిస్తున్నాడని సోయ అసలు మనకుందా? ఉందా? నువ్వు ఒకప్పుడు బాలుడిగా ఉన్నావు, ఇప్పుడు యవ్వనుడిగా ఉన్నావు, తర్వాత వృద్ధుడిగా ఉన్నావు. 3 దశలు నీ కళ్ళ ముందే. నీకు 3వ దశలో ఉన్నావా, 2వ దశలో ఉన్నావా, మొదటి దశలో ఉన్నావా? నీకు ఏ దశలో ఉన్నా 3 దశలు నీ కళ్ళ ముందు. ముసలోళ్ళు ఉన్నారు, వయసోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. 3 దశలో నీకు కనపడుతున్నారు. మరణించిన వాళ్ళు కనపడుతున్నారు. మరణించిన వాళ్ళ యొక్క ఇలాంటి దువా కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో 4 మాటలు విని నా గురించి నేను కొద్దిగన్నా తెలుసుకోవాలి, కొద్దిగన్నా మారాలి అనేటటువంటి ఆలోచన లేకపోతే ఒక ఇత్తనం కూడా ఎండిపోయిన ఇత్తనాన్ని తీసుకుపోయి భూమిలో వేస్తే అలా వర్షం పడగానే అది మెత్తగా అయిపోయి దాంట్లో నుంచి మొక్కొచ్చి అది ఫలాలిస్తుంది. మరి నీ నుంచి ఏం ఫలాలు ఉన్నాయాడా? నీ నుంచి నీ కుటుంబానికి ఏం మేలుందాడా? నీకేం మేలుంది? సమాజానికి ఏం మేలుంది? మానవ జీవితం అంటే జంతువుల కంటే, పశువుల కంటే, భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల కంటే మానవుడు గొప్పోడు. ఎలా గొప్పోడయ్యాడు? ఆలోచన ద్వారా గొప్పోడయ్యాడు, పనుల ద్వారా గొప్పోడయ్యాడు. ఆలోచన అన్ని జీవరాశుల కంటే మంచి ఏంటో తెలిసింది మానవుడికే, చెడేంటో తెలిసింది మానవుడికే, పాపం ఏంటో తెలిసింది మానవుడికే, పుణ్యం ఏంటో తెలిసింది మానవుడికే, పుట్టుక చావులంటే ఏంటో తెలిసింది మానవుడికే, భార్యాబంధం ఉంది మానవుడికే శాశ్వతంగా. అర్థమవుతుందా? ఇలాగా ఈ జీవితం పరీక్షా జీవితం. ఈ పరీక్షా జీవితంలో ఎవరైతే దైవాన్ని మర్చిపోయారో వారు వారి ఇష్టానుసారంగా జీవితం గడపాలనుకొని పాపాలే ఎక్కువ చేస్తారు. దేవుణ్ణి మర్చిపోయినోడు పాపం చేస్తారా, పుణ్యం చేస్తారా? ఎక్కువ శాతం 95% దేవుడికి భయపడిన వాడు, దేవుడిని నమ్మని వాడు పాపాలు ఎక్కువ చేస్తారు. ఇది గ్రంథాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. బుద్ధిమంతుడు అంటే దేవుడికి భయపడాలి. అర్థమవుతుందా కాదు? బుద్ధిమంతుడు అంటే ఎవరు? మన ముందు బుద్ధిమంతుడు అంటే దేవుడికి భయపడేవాడు. మరణం అంటే మరణం తర్వాత మనం దేవుడిని కలుసుకోబోతున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నాం అక్కడ జనాజా నమాజ్ అంటే ఏంటి. ఇక్కడ నుంచి మరణ వార్త అయినా కానీ మరణం అని ఎప్పుడు డిసైడ్ చేసుకుంటారు? 2 మాటలు చెప్పి దువా చేసి ముగిద్దాం. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, మన జాన్మాయే హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజుల దాకా ఉన్నాడు. ఫస్ట్ రోజు 5 రోజులు ఉన్నాడు. 5 రోజుల్లో ఫస్ట్ రోజు బాగానే ఉందన్నారు, 2వ రోజు కొద్దిగా పర్వాలేదన్నారు, 3వ రోజు కొంచెం ఆరోగ్యం చాలా తీవ్రంగా ఉంది అని చెప్పానన్నారు. 4వ రోజుకి వచ్చేసరికి ఇంకొంచెం మనిషి, నేను కూడా వెళ్ళాను, పలకరించాను, నన్ను చూశాడు. అర్థమవుతుందా? ఇట్లా కొంచెం కళ్ళు ఒకటి తెరవలేదు కానీ ఈ చేయి లేపాడు, కాళ్ళు దగ్గర కన్నాడు. ఆ తర్వాత చూడండి, నేను అట్లా ఇంటికి పోయాను. తెల్లారి సాయంత్రం అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, 12:30కో ఏమో చనిపోయింది అన్నారు. ఇప్పుడు మనిషి శరీరం అక్కడే ఉంది, బెడ్ మీదనే. మరి ఏం గ్రహించినా మరి మరణం అంటే అక్కడ లోపల ఏలిపెట్టి చూస్తాం ఎవరికైనా, అవునా కదా? చూస్తే గాలి వచ్చిపోతుందా అంటే రాలేదు, అంటే మరణించాడు. ఇక్కడ గుండె ఏమైనా కదులుతుందా చూస్తారు, అవునా కదా? ఈ 2 చూసిన తర్వాత డాక్టర్ గారు వచ్చి, మరి అప్పటిదాకా కదులుతూ మెదులుతూ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా లోపల నుంచి ఉత్త గాలిబాటమేనా మరణం అంటే? ఏదో లోపలికి బయటికి పోయి వచ్చే గాలిబాటమేనా మరణం అంటే? అర్థమవుతుందా? గాలిబాటం కాదు, లోపల ఒక ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మని
అసలు ఎవరు చంపలేరు. ఆత్మకి చావు లేదు, మీకు తెలుసా? ఆత్మకి చావు లేదు. ఆ ఆత్మ శరీరంతో కలిసినంత వరకే నీ బంధాలు, బంధుత్వాలు, నీ పనులు, నీ మంచి, నీ చెడు, ఆరాటం, పోరాటం, జీవితం అంతా కూడా ఈ ఆత్మ శరీరం రెండు కలిసి ఉన్నప్పుడే నీ ఆరాటం, నీ పోరాటం. ఆ శరీరం లేకపోయినా ఆత్మ ఒకటి ఏం చేయలేదు, ఆత్మ లేకపోయినా శరీరం ఒకటి ఏం చేయలేదు. కాబట్టి ఈ ఆత్మని దైవం ఆయుష్ రాస్తాడు. అర్థమవుతుందా? ఎన్నాళ్ళు ఉండాలి భూమి మీద, ఎంత ఆహారం తినాలి, ఎంత సమయం ఉండాలి, ఎన్ని నీళ్ళు తాగాలి, ఎంత గాలి పీల్చాలని తల్లి కడుపులో వేసినప్పుడే విధిరాత రాశాడు. ఆ విధాత అందరికండో ఈ సాయిబులకి, హిందువులకి, క్రైస్తవులకి, మానవుడు అన్న ప్రతి ఒక్కడికి ఆయనే రాసేది. పిలిచే భాషే మార్పు. బ్రహ్మన్నాయనే, అల్లా అన్నాయనే, యెహోవా అన్నాయనే. ఫస్ట్ వచ్చి వాళ్ళు ఏం చూస్తారు? దైవదూతలు ఆహారం అయిపోయింది చూస్తారు, అంతే. తర్వాత నువ్వు ఆయన ఆహారం అయిపోతే గుర్తుపెట్టుకోండి, నేను మనగాడిని అని అనుకునే వాళ్ళు ఎవరైనా, నేను ధనవంతుని, నేను మనగాడిని, నేను తెలివిగలను అనుకున్న వాళ్ళు ఇలాంటి విషయాలు చూసినప్పుడన్నా వాళ్ళకి కనువిప్పు కావాలి. ఆ ఆహారం అయిపోయిన తర్వాత ముద్ద కాదు కదా, మెతుకు కూడా ఎవరు తినిపించలేరు. డాక్టర్లు కాదు కదా, బంధువులు కాదు కదా, భార్య కాదు కదా, కొడుకైనా కన్న బిడ్డైనా ఎంత ప్రేమ ఉన్నా సరే ఒక్క మెతుకంటే ఒక్క మెతుకు కూడా తినిపించలేరు. అంటే దైవ శాసనం మనిషి మీద ఎంత క్రమబద్ధంగా అమలు చేయబడుతుందో కళ్ళు తెరిపించే విషయాలు. అయిపోయింది, ఆహారం అయిపోయింది, అంతే. మెతుకు కూడా నువ్వు కుక్కినా అది ఎల్లగాస్తాడు తప్ప కొండ నాలుక దాటి లోపలికి పోదు. ఉన్న నాలుక మీద నుంచి ఎల్లగాకటమే తప్ప కొండ నాలుక దాటి లోపలికి పోదు. ఇది దైవ చట్టం. అయిపోయింది. ఏమైపోయింది? ఆహారం అయిపోయింది. ఎంత ఆహారం తినాలని దైవం రాసి పెట్టాడు అంత ఆహారం తినేశావు. మెతుకు కూడా నీకు ఏ సైన్స్ తినిపిలేదు, ఎవరు తినిపిలేరు. రెండోది, నీళ్లు పోస్తే పోతున్నాయి. ఏంటంటే నీళ్లు పోస్తే పోతున్నాయి. ఒక గుటకేస్తాను అని చెప్తారు, ఫోన్లో చెప్తుంటారు, గుటకేస్తాను, నీళ్ళు తాగుతున్నాను అంతే. ఎందుకు? నీళ్ళు బాకీ ఉంది, నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు పోసినా ఎలగక్కుతాడు. ఇంకేం బాకీ ఉంది? గాలి బాకీ ఉంది. ఆ గాలి కూడా అయిపోతే మనం ఏమనుకుంటాం? చిన్నోడి మీద గుంజుతుంది, చిన్న మనవరాల మీద గుంజుతుంది, చిన్న కొడుకు మీద గుంజుతుంది, పెద్ద కొడుకు మీద గుంజుతుంది. వాము వచ్చి వాళ్ళు సబ్జాకు నీళ్ళు, తులసి నీళ్ళు పోతే తప్ప ఈ ప్రాణం పోయేటట్లేదు. అదంతా మన భ్రమ, మన ఊహ. అక్కడ గాలి బాకీ ఉంది. ఆ గాలి కూడా అయిపోయింది అంటే దైవదూత టక్కున వస్తుంది. ఇందాక మీకు సూర్య కాహఫ్లో, సూర్య అహజాబ్లో 44 మొత్తం 2 స్వరాలు చెప్పాను. ఆ దైవదూత 5 నిమిషాలు ముందు ఆ మరణించేటటువంటి వ్యక్తి ముందుకొచ్చి నిలబడుతుంది, అంతే. నేను చూశానండి, మా నాన్నగారు చనిపోయినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ గారేమో పర్ఫెక్ట్ కాసింబాయ్, మాదే హాస్పిటల్ జయచంద్ర రెడ్డి కాంప్లెక్స్. కాసింబాయ్ రేపు డిశ్చార్జ్ చేద్దాం కాసింబాయ్. డాక్టర్ గారు ప్రవీణ్ సారు ఆయన ఆ మాట అనేసరికి నాకేమో ఆనందం వేసింది. మళ్ళీ వెంటనే నేను మా బాబు దగ్గరకు వచ్చాను. మా బాబు దగ్గరకు వచ్చేసరికి మా నాన్నగారు అంటాడు, మా బాబు అంటాడు, ఇవాళ గడిస్తే ఇంటికి పోయినట్టేరా. కళ్ళారా చూసాము, చెవులారా విన్నాము, జాగ్రత్తగా వినండి. మరి ఎక్కడ మరణ గడియలో, జాన్మాయ మరణ గడియలో సైదుల దగ్గర ఉన్నాడు, ఇవాళ అల్లుడి దగ్గర ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండో నాకైతే తెలియదు. కానీ ఇంకా కోంటగూడెంలో మసీదు పక్కన ఒక 3 రోజుల నుంచి నా కాడికి దోతలు వస్తున్నారు, ఏం దోతలు వస్తున్నారు. అర్ధరాత్రి నిద్రలేసి గగ్గోలు పెట్టుకుంటూ బయటకు ఊరికొచ్చేది. పేరు చెప్పట్లేదు నేను. ఇవాళ గడిస్తే ఇంటికి పోయినట్టేరా అంటే నా గుండె డాలు మంది. ఒక్కసారి అమ్మని పిలిపించాను, అమ్మ ఇంటికాడ ఉంది. అమ్మని పిలిపించానా బాబా అంటే నాకు ఒక తీరిక అయిపోతుంది. ఇవాళ గడిస్తే ఇంటి అంటే ఆయనకు అర్థమైపోయింది, మనకు అర్థం కాల, డాక్టర్ కూడా అర్థం కాల. డాక్టర్ అంటాడు అంతా బాగానే ఉంది, డిశ్చార్జ్ చేస్తారు, రేపు ఇంటికి వెళ్ళిపోతారండి. ఆ నైటు 12-12:30 సమయంలో ఇక ఆయనకి దోత ఇచ్చిన సమయంలో శ్వాస అది మొత్తం ఊపిరి స్పీడ్గా ఆడటం అదంతా అయిపోయింది. అట్లే జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రతి ఒక్కరం మరణం యొక్క రుచి చూడాల్సిందే. దైవానికి భయపడండి, మరణానికి భయపడండి. మరణం ద్వారా దేవుణ్ణి కలుసుకోబోతున్నాం. పుణ్యాత్ములు పాపాత్ములు వేరు చేయటం జరుగుతుంది. మరణం తర్వాత ఏం జరిగిద్దాయా అంటే
మీరు ఏదైతే పొలంలో వడ్లన్నీ రాసిపోసారు కదా, ట్రాక్టర్తో తొక్కిచ్చి గడ్డి తీసేసి తూర్పాలు పోయటానికి ముందు తాళొడ్లు గట్టొడ్లు ఉన్నాయి కదా, తాళొడ్లు గట్టొడ్లని మళ్ళీ ఫ్యాన్ పెట్టి గట్టొడ్లు పట్టా మీద పోసి తాళొడ్లు తీసుకుపోయి అక్కడ పడతాయి. ఆ తాళొడ్లు ఆడ వదిలేసి గట్టొడ్లను వరకు బస్తాలో నింపుకొని రైతన్న దొడుస్తాడు, మనమన్న దొడుస్తాం, కానీ వడ్లని తడవనీయము, పంటను తడవనీయము. అర్థమవుతుందా? ఒక సంవత్సరంలో ఒక 6 నెలల్లో వచ్చిన పంటని జాగ్రత్తగా బస్తాలకు ఎత్తి తీసుకొచ్చి కొట్టుగదిలో భద్రంగా దాస్తాము. ఒక రైతు ఒక సంవత్సరం లోపు పండించే పంటలో ఫలం తీసి కొట్లో దాచినట్టు మానవుల పంటలో గట్టొడ్లు లాంటి వాళ్ళు మంచి పనులు, దేవుడు అక్కడని నమ్మి మంచి పనులు చేసే వాళ్ళని ఆ కొట్టని ఎట్లయితే రైతు కొట్లో పెట్టాడో దైవం అన్ని స్వర్గంలో ఉంచుతాడు. అర్థమవుతుందా? ఎవరైతే దైవాన్ని నమ్మకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ అహంకారంతో దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసి ఎక్కడ జీవితం అని గడిపి వాళ్ళ ఇష్టానుసారం భార్యని కొట్టడం, తల్లిదండ్రులను తిట్టడం, కొట్టడం, పిల్లల్ని పట్టించుకోకుండా ఉండటం, సమాజాన్ని దూషించటం, దుర్మార్గపు పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు తాళ్ళు లాంటి వాళ్ళు. అర్థమవుతుందా? తూర్పాలు పోసినప్పుడు తాళ్ళు ఆడపడ్డాయి, తాళ్ళు పట్టావతలు పడ్డాయి. పట్టావతల పడ్డ తాళ్ళని బత్తాలకి ఎత్తి ఇంటికి తీసుకొస్తాడా ఎవరన్నా? రైతు తీసుకొచ్చిన ఎవడన్నా ఉన్నాడా? ఒక్కడన్నా అలా తీసుకొచ్చిన ఏమనాలి? పిచ్చోడు అనాలి. మనుషులు రైతులు పంటేసి పంటలో నుంచే మానవులు పంటేసే దైవం ఒక పెద్ద ఉదాహరణ చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? మరి మన తాళ్ళులాగా బతకాలా, గట్టొడ్లాగా బతకాలా? ఈ ఒక్క మాటకి ఆన్సర్ చేయండి. తాళొడ్లులాగా బతకాలా, గట్టొడ్లాగా బతకాలా? మనం గట్టొడ్లాగా బతికితేనేమో స్వర్గం, తాళొడ్లాగా బతికితేనేమో నరకం. అక్కడ తెల్లారో 3వ రోజు రైతు ఏం చేస్తారో ఈ బోగర పాడుగాను మొత్తం అన్నీ తొంగాను ఇవన్నీ మళ్ళీ రేపు వచ్చే పంటలో కూడా ఇదంతా మెరకలైతే మొత్తం అని చెప్పి 3వ రోజు తీసుకుపోయి ఏం చేస్తారు? ఒక అగ్గిపల్లి గీసి తాలుకి నిప్పి పెట్టి వస్తారు, బోగరికి నిప్పి పెట్టి వస్తారు. దేవుడు కూడా అంతే, నరకంలో వేసి ఈ వదిలేస్తాడు మొత్తం. శాశ్వతమైనటువంటి నరకం కావాలా, శాశ్వతమైన స్వర్గం కావాలంటే మానవ జీవితం పరీక్షా జీవితం, భూలోక జీవితం పరీక్షా జీవితం. ఇది గ్రంథాలన్నీ చెప్తున్నమాట. ఇక్కడ ఎవ్వరికీ కూడా రూపాయి అమ్మటరాని జీవితం. భార్య పిల్లలు ఒక పరీక్ష, సంపద ఒక పరీక్ష, జ్ఞానం ఒక పరీక్ష, బలం ఒక పరీక్ష. అర్థమవుతుందా? తెలివి ఒక పరీక్ష. ఈ పరీక్ష ద్వారా మనం దైవాన్ని తెలుసుకొని మరణాన్ని గుర్తు చేసుకుంటూ మరణం ద్వారా దైవాన్ని కలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మంచి జీవితం గడపాలని దువా చేస్తూ